వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జైలు నుండి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్. అన్నవరం పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీల్లో భాగంగా తనిఖీలు చేపట్టిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. చంద్రబాబు నాకు ఎక్కడ తగ్గకుండా గౌరవం ఇస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అచ్చం నరేంద్ర మోడీ వల్లే ఉన్న మహారాష్ట్రకు చెందిన వికాస్ మహాంతే. రాజా యూత్ ఆధ్వర్యంలో దగ్గుపాటి విక్టరీ వెంకటేష్ జన్మదిన వేడుకలు. జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రోగులను వదిలేసి క్రిస్మస్ వేడుకలో నర్సులు సిబ్బంది. ఇక వివరాల్లోకి వెళ్తే, నంద్యాలలో చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ మరియు పార్టీ ముఖ్య నాయకులు, రైతులు, పార్టీ శ్రేణులు రైతులను ఆదుకోవాలని నంద్యాల జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి కామెంట్స్: రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరుగుతుంది. గత 5 ఏళ్లుగా శ్రీ వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చారు. నేడు ఎన్నికల హామీలు ఇచ్చి రైతులను మోసం చేశారు. సూపర్ 6, సూపర్ 7 అంటూ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. అందుకే శ్రీ వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నామని అన్నారు. రబీలోనే ఇచ్చేకాలం, ఖరీఫ్లో జరిగిన అదేం లేదు. అవన్నీ కూడా రైతులకు ఖచ్చితంగా ఉన్నాయి. రైతులకు ఇవ్వాల్సిన అంతకుముందు మేము రైతు భరోసా ఇచ్చాము. చంద్రబాబు నాయుడు 20,000 ఇస్తానని చెప్పినారు. ఎంతవరకు లేదు. రైతులకు అవన్నీ కూడా ఇచ్చేస్తే వాళ్ళకు పంట, వాళ్ళకు కనీసం ఆర్థికంగా ఎంతో పెట్టుబడి సాయం చేసిన వాళ్ళు అవుతుంది. ఇవన్నీ ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేయాలి. శాండ్ కూడా ప్రాబ్లం ఉంది. ఎక్కడ చూసినా డంపులు పెట్టడం, ఇబ్బంది పెట్టడం. ఎక్కడంటే డంప్స్ ఓపెన్ కాలేదు. ఎలక్షన్ డైరెక్టర్లు పిలిచి స్టేషన్కి రండి, అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్పై సంధ్య థియేటర్ యాజమాన్యం తరపు వాదించిన హైకోర్టు కౌన్సిల్. వాళ్ళు వాదించడం జరిగింది. వాళ్ళ వాదనలతో హైకోర్టు ఏకీభవించి ఏదైతే ఆయనని కూడా పర్సనల్ బాండ్ 50,000 పర్సనల్ బాండ్, ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇప్పుడు కన్సర్న్ మెజిస్ట్రేట్ దగ్గర మేము షూరిటీస్ ఫర్నిష్ చేయలేం కాబట్టి రేపు సెకండ్ సాటర్డే సండే ఉండడం వల్ల కన్సర్న్ సూపరింటెండెంట్ దగ్గరనే 50,000 పూజ ఇచ్చేసి ఆయనను కూడా ఇంటరిం బెయిల్ 4 వారాల కోసం ఇవ్వాలని చెప్పేసి కోర్టు ఆదేశించడం జరిగింది. ఒక్కొక్కరండి మీ సారాంశం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనలో కొత్త బిఎన్ఎస్ చట్టం ప్రకారం సెక్షన్ 105 వేశారు. అది కన్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అది సీరియస్ ఆఫెన్స్. ఆ యొక్క కంప్లైంట్ ఏదొక ఎఫ్ఐఆర్ మీరు చదివినట్టయితే ఆ సెక్షన్ అట్రాక్ట్ కాదు కాబట్టి వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోకూడదని చెప్పేసి మేము వాదన చేయడం జరిగింది. అయితే ప్రధానంగా పోలీసుల పర్మిషన్ తీసుకోలేదని చెప్పి పీపీ వాదించారు. నా కేసు వచ్చేసరికి నేను ఏదైతే థియేటర్ ఓనర్ని, థియేటర్ యొక్క యాజమాన్యాన్ని రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి ప్రాసిక్యూషన్ అంటే పోలీస్ వారి వాదన ఏంటంటే, ఈ షోని ఏదైతే ప్రీమియర్ షోని 4th, 5th రోజు చేసే కంటే ముందు మేము పోలీస్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇలే అని చెప్పేసి అది ప్రధానమైన ఆరోపణ మా పైన. కానీ నేను గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే, 4th రోజు ఏదైతే నైట్ ప్రీమియర్ షో, 5th మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ షోస్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ పర్మిషన్తోనే, గవర్నమెంట్ మెమో ఇష్యూ చేసింది కాబట్టి ఆ మెమో ఆధారంగానే మేము షోస్ చేయడం జరిగింది. ఒకటి. రెండు రోజుల ముందే అంటే 2 డిసెంబర్ 2024 నాడు మన ఏసీపీ చిక్కడపల్లి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఆ రిప్రజెంటేషన్లో స్పష్టంగా ఏం చెప్పినామంటే, ఇందులో ప్రధానమైన హీరోలు ఉన్నారు, అల్లు అర్జున్ ఉన్నాడు, రష్మిక ఉంది, ప్లస్ విఐపీస్ కూడా ఈ షోని చూడడానికి రాబోతున్నారు కాబట్టి మీరు అడిక్వేట్ అంటే సిబ్బందిని మీరు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఆ రిప్రజెంటేషన్ ఏసీపీ గారు కూడా అక్నాలెడ్జ్ చేస్తున్నారు.
అర్నబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర జడ్జిమెంట్ ఏం చెప్తుందో అర్నబ్ ఇప్పుడు ఏంది అంటే లీగలిస్టికలీ స్పీకింగ్ ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత ఈ క్వాష్ పిటిషన్ చెల్లదు, మళ్ళీ ఫ్రెష్గా కన్సర్న్ కోర్టులో బెయిల్ వేసుకోవాలని చెప్పేసి ప్రాసిక్యూషన్ యొక్క వాదన. మా వాదన ఏంటంటే హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి, ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత కూడా క్వాష్ పిటిషన్లో కూడా ఇంటరిమ్ బెయిల్ తీసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ క్వాష్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నప్పుడు ఫైల్ చేసిన తర్వాత వీళ్ళు అరెస్ట్ అయినారు కాబట్టి హైకోర్టుకి ఏదైతే డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి బెయిల్ ఇవ్వడానికి అని చెప్పేసి మేము వాదించినాం. మా వాదనతో ఏదైతుందో హైకోర్టు ఏకీభవించి ఇంటరిమ్ బెయిల్ ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ ఇప్పుడు రిలీజ్ అవుతారా సార్? అల్లు అర్జున్ ప్లస్ A1 A2 ఎవరైతే థియేటర్ యాజమాన్యం ఉన్నారో ఇప్పుడు ఏదైతే హైకోర్టు గౌరవ న్యాయమూర్తి గారు ఇప్పుడు ఆర్డర్ డిక్టేట్ చేసిన తర్వాత అది అక్కడ కన్సర్న్డ్ ఎవరైతే సూపరింటెండెంట్ ఉంటాడో ఆయన కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు పర్సనల్ పూచీలు ఇచ్చిన తర్వాత ఈరోజు రిలీజ్ అవుతారు. అందులో ప్రముఖ హీరోలకు సంబంధించి ఒక జడ్జిమెంట్ కూడా వాదన సందర్భంగా నిరంజన్ రెడ్డి గారు అది షారుఖ్ ఖాన్ ఒక సెకండ్ అండి, షారుఖ్ ఖాన్కి సంబంధించి ఆయన ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మేమేమంటున్నామంటే రెండు ఉంటాయంటే ప్రథమంగా నా వాదన ఏంటంటే ఇది కల్పబుల్ హోమిసైడ్ కాదు, మా అయితే ఇది నెగ్లిజెన్స్ అవుతుంది. అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు అది ఏదైతే సెక్షన్ వాళ్ళు అప్లై చేస్తున్నారో ఆ సెక్షన్లో 2 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. నాకు ఇంటెన్షన్ ఉండాలి చంపేందుకు, నాలెడ్జ్ ఉండాలి వాళ్ళు చనిపోతారని చెప్పేసి, ఆ 2 నాకు లేవు కాబట్టి అట్ ద మోస్ట్ నెగ్లిజెన్స్ అవుతుందని చెప్పేసి నేను వాదన ఇవ్వడం జరిగింది. షారుఖ్ ఖాన్ కేసులో ఏదైతుందో నెగ్లిజెన్స్ కూడా ఉండదు అని చెప్పేసి ఇంతకుముందు గుజరాత్ హైకోర్టు ఇవ్వడం జరిగింది. అవన్నీ బండి సంజయ్ కూడా వాళ్ళు ప్రాసిక్యూషన్ అని చెప్పినారు వాళ్ళ తరఫు నుంచి, ఇది వేరే కేసు ఉంది బండి సంజయ్ కేసు అని చెప్పినారు. హైకోర్టు బేసికలీ ఏంటంటే అర్నబ్ గోస్వామి కేసు యొక్క ప్రిన్సిపల్ని చేసుకుంటూ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్వాష్ పిటిషన్ ఎప్పుడు వస్తాం మేము హైకోర్టుకి. క్వాష్ పిటిషన్ అంటే ఒక FIR కంప్లైంట్లో కానీ మనం ఆరోపణలు చదివినట్టయితే కేసు లేదు అని చెప్తేనే హైకోర్టు క్వాష్ చేస్తుంది. ఈ కేసులో ఏదైతే సెక్షన్స్ పెట్టినారో కఠినమైన సెక్షన్స్ పెట్టినారో ఆ సెక్షన్స్ ఏదైతుందో ఈ కేసుకి సరైన అంటే ఈ సెక్షన్ అట్రాక్ట్ కాదని మేము వాదన ఇచ్చినాము. ప్రైమా ఫేసే అంటే అది ఫస్ట్ ఇన్సెన్స్ హైకోర్టు ఏకీభవించింది. 2 వారాల తర్వాత ఏదైతుందో మళ్ళీ కేసుని వాయిదా వేయడం జరిగింది. 2 వారాల తర్వాత తదుపరి ఏదైతుందో విచారణ జరుగుతుంది. అవునండి, ఇప్పుడు రిలీజ్ అవుతారు. క్వాష్ పిటిషన్ సంబంధించి 2 వారాలు, మధ్యంతర బెయిల్ సంబంధించి 4 వారాలు. ఇప్పుడు హైకోర్టులో జడ్జి గారు ఇప్పుడు ఆర్డర్ ప్రొనౌన్స్ చేసినారు, అది ఆర్డర్ కమ్యూనికేట్ చేసిన తర్వాత రిలీజ్ అవుతారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి సతీమణి శ్రీమతి కాటసాని ఉమామహేశ్వరమ్మ జన్మదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నివాసంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె చేత కేక్ కట్ చేయించి పుష్పగుచ్చాలు అందజేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం శుభ పరిణామం. భారతదేశంలో క్రీడలకు రోజురోజుకు ప్రాధాన్యత పెరుగుతుందని అన్నారు. చదరంగంలో క్రీడాకారుడు ముఖేష్ అంతర్జాతీయ స్థాయిలో రాణించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు మార్షల్ ఆర్ట్స్లో రాణించాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. కర్నూలు జిల్లాలో గత 25 సంవత్సరాలుగా ఉషు క్రీడలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. విద్యార్థులు కొంతమంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం బాధాకరమని అన్నారు. యువత చెడుదారిలో పడకుండా ఉండాలంటే వారు క్రీడల్లో పాల్గొనాలని డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు. ప్రభుత్వాలు మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న పూర్తిగా అరికట్టాలని అన్నారు. మహిళలకు మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని వారికి ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తాయని డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. మార్షల్ ఆర్ట్స్లో యోగా, ప్రాణాయామం, ధ్యానం ఉండటం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. ప్రాణాయామం అలవాటు చేసుకున్న వారికి ఆరోగ్యానికి ఎంతో మేలని అన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు డాక్టర్ శంకర్ శర్మ పండ్లను పంపిణీ చేశారు. రెడీ సార్, ఓకే రెడీ సార్. జరగమ్మా, ఇంటికి జరగమ్మా సార్, ఇంకా జరగండి. తినడా ఇట్లా చూడు.
దగ్గర బాబు రెడీ సార్ స్మైల్ సార్ రెడీ అట్లే ఉండండి సార్ రెడీ సార్ అట్లే ఉండండి సార్ రెడీ సార్ బాబు ఇట్లా చూడండి అందరూ ఇట్లా చూడండి. జరిగిన ఉషు జిల్లా స్థాయి పోటీలలో ఎన్నికైన క్రీడాకారులకు షీల్డ్లు పంచి వాళ్ళని అభినందించే కార్యక్రమాన్ని ఉషు సంఘం సెక్రటరీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చేయడం జరిగింది. చిన్నారులంతా చాలా ఉత్సాహంతో ఈ మార్షల్ ఆర్ట్స్లో పాల్గొనడానికి రావడము ఇదొక శుభ పరిణామము. మన దేశంలో క్రీడలకు చాలా చాలా గొప్ప విలువ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ముఖ్యంగా డి గుకేష్ అనే అబ్బాయి చెస్లో చదరంగం, అది పుట్టినిల్లు చదరంగంకు మన దేశమే. ఇంతకుముందు రష్యాలో చైనాలో చాలా ప్రాచుర్యం చెంది కూడా ఇప్పుడు విశ్వనాథన్ ఆనంద్ గారి ఆధ్వర్యంలో మళ్ళా మనం గుకేష్ యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్, తమిళనాడు ఆంధ్ర 2 రాష్ట్రాలకు చెందిన అబ్బాయి అని ప్లస్ భారతీయుడని మనమంతా గర్విస్తున్నాము. అలాగే ఈ మార్షల్ ఆర్ట్స్లో కూడా ఇంటర్నేషనల్ స్థాయి, నేషనల్ స్థాయిలో మన పిల్లలు రాణించాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మేము ఈ మధ్యన మార్షల్ ఆర్ట్స్ ఎందుకు ఎంకరేజ్ చేయాల్సిన అత్యవసరం ఏర్పడిందంటే ఈ గత ఉషు ఈ ఛాంపియన్షిప్స్, ఈ మార్షల్ ఆర్ట్స్ ఉషును మేము 25 ఇయర్స్గా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. అయినా కానీ ముఖ్యంగా ఈ మధ్యన గంజాయి మత్తు పదార్థాలకు యువత బానిసైపోయి ఆ చిన్న చిన్న పిల్లలు కూడా స్కూళ్ళల్లోకి కూడా గంజాయి చాక్లెట్లు రావడం అనేది చాలా అశుభ పరిణామము. దీన్ని మనం ప్రభుత్వం వాళ్ళు సీరియస్గా తీసుకొని కంట్రోల్ చేస్తున్నారు. అయినా కానీ ఆ గంజాయి మత్తులో వాళ్ళు ఏం చేస్తారో తెలియని పరిస్థితులలో స్త్రీలపై, చిన్న ఆడపిల్లలపై అత్యాచారాలు పెరిగిన సందర్భంగా వాళ్ళను వాళ్ళు రక్షించుకొని ఇంటికి తిరిగి చేరగలిగిన శక్తి ఒకే ఒక మార్షల్ ఆర్ట్స్ ద్వారా మాత్రమే ఉండగలదు అని మేము సంపూర్ణంగా నమ్మడం వల్లనే ఈ మార్షల్ ఆర్ట్స్ను ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. మార్షల్ ఆర్ట్స్లో శారీరక శ్రమ అంటే బాడీ ఎక్సర్సైజ్ ఉంది, యోగా మిళితమై ఉంది, ధ్యానం ఉంది, అటెన్షన్ ఉంది, కాన్సన్ట్రేషన్ ఉంది. ఆ శ్వాస ముఖ్యంగా డీప్ బ్రీదింగ్ తీసుకుంటారు మార్షల్ ఆర్ట్స్లో. ఆ డీప్ బ్రీదింగ్ ప్రాణాయామం, ఎందుకంటే బ్రీదింగ్ అనేది షాలో కావడం వలన హెల్త్ చాలా చెడిపోతుంది. మన జీవానికి ముఖ్యం ఏమంటే, ప్రాణం ఏమంటే ప్రాణవాయువు అంటే ప్రాణాయామము, అంటే ఆ బ్రీదింగ్ అనేది అంత ఇంపార్టెంట్. సో ఆ బ్రీదింగ్ ప్రాక్టీస్ ఎవరు చేసినా కానీ వాళ్ళకి ఆరోగ్యం, లోపల ఉండే బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ కూడా విడుదలైపోయి బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రాణాయామం ప్రాక్టీస్ సపరేట్గా చేయనక్కర్లే, మార్షల్ ఆర్ట్స్లోనే మిళితమైంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు దగ్గరుండి వాళ్ళ పిల్లలను మార్షల్ ఆర్ట్స్కు, కోచింగ్కు, వాళ్ళకు ట్రైనింగ్కు ఇప్పించాలని నేను మరి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీనివాసులు గారిని మరొకసారి అల్లు అర్జున్ బెయిల్ ఉత్తర్వులు అందిన తర్వాత కూడా అక్రమంగా నిర్బంధించారు. హైకోర్టు బెయిల్ ఉత్తర్వులో తక్షణం విడుదల చేయాలని స్పష్టంగా ఉన్న జైలు అధికారులు పట్టించుకోలేదు. అందుకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ అంశంపై తదుపరి న్యాయ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్న అల్లు అర్జున్ తరపు న్యాయవాది అశోక్ రెడ్డి. They have received order copy from the High Court and despite receiving the order copy, they did not release. Now you should question the government and the department why they have not released the accused. High Court order is very specific that forthwith the moment you receive the order, you have to release an essay. Despite clear order, they did not release. Now they have to answer. జైల్లో ఉండకూడదని చెప్పేసి కూడా హైకోర్టు ఉన్నదండి. That is కూడా ఇప్పుడు ఉన్నది. దీన్ని ఏ విధంగా మరి తీసుకుంటారు? We have to take further steps and legally what is permissible we will take. Sir, what is are we going to initiate any legal action? Yes, definitely. This is an illegal arrest, illegal detention. We will take legal steps. But as of now, he has left from the. Yes, he has been released. జైలు నుండి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్ immense love and support. Thank you. I'm safe. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident. That is totally unintentional.
unintentional. Went to watch a movie and due to an unfortunate accident, there's been a loss of a person, and we're always very sorry for whatever's genuinely happened, and it's purely out of my personal control, and I've been doing for that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It's purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I'd like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए, अंदर के प्रति ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలోని అన్ని జూ పార్కులతో పాటు అర్బన్ ఫారెస్ట్ పార్కులను మెరుగైన సౌకర్యాలతో తీర్చిదిద్ది పర్యావరణ హిత కార్యక్రమాలతో సందర్శకులను ఆకట్టుకునేలా కార్యాచరణను అమలు చేయాలని శుక్రవారం అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో జాయింట్ పార్క్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 13వ గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. వరంగల్ జూ పార్కుకు పులిని తరలించిన తర్వాత సందర్శకుల సంఖ్య పెరిగిందని అన్నారు. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మల్ మండల పరిధిలోని దన్నారం గ్రామంలో విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ కార్యవర్గ సభ్యుడు మరియు రాజా యూత్ మెదక్ జిల్లా అధ్యక్షులు ఎల్లంపల్లి రాజు ప్రతి సంవత్సరం విక్టరీ వెంకటేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. మరియు విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు నాడు సుమారుగా 50 మంది నిరుపేదలకు గత 15 సంవత్సరాల నుండి దుప్పట్లు, స్వెటర్స్, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టేక్మల్ ఎస్ఏ రాజేష్, జోగిపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎల్లంపల్లి సత్యనారాయణ, ఈ కార్యక్రమంలో రాజా యూత్ సభ్యులు పాల్గొన్నారు.
చేస్తేనే అవుతుంది. వెయిట్ చేసినా అంటే ఏదో ఒకటి అవుతుంది ఉంటుంది. ఇక్కడ రమ్మద్దా ముందుకు రా. అలా తినిపోమ్మంటారా? అలా రే పోను తీసుకున్నాం. రండి ఇష్టమ్మా. ఉండండి ఏం కాదు పాటి, ఉండండి పాటి, ఎట్లుండి ఏం కాదు. ఫోటో కూడా ఇవ్వండి. తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న సీఎం కప్ ఎలిగేడు మండల స్థాయి క్రీడలు ప్రభుత్వ పాఠశాలలో శనివారం రోజున ఉదయం 11 గంటలకు ప్రారంభించిన ఎంపీడీఓ భాస్కర్రావు. ఈ సందర్భంగా ఎలిగేడు మండల ఎంపీడీఓ భాస్కర్రావు, మండల ఏఈఓ నరేంద్రచారి, ఎలిగేడు కాంప్లెక్స్ హెచ్ఎం దేవేందర్రావు మాట్లాడుతూ కబడ్డీ, వాలీబాల్ క్రీడలు యువతీ యువకులు క్రీడల్లో ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుందని అందరూ ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బాలూరు కబడ్డీ విభాగంలో ఎలిగేడు, బాలికల విభాగంలో దులికట్టు గెలుపొందారని, ద్వితీయ స్థానం బాలూరు విభాగంలో దులికట్ట, బాలికల విభాగంలో ఎలిగేడు సాధించారు. క్రీడల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల స్పెషల్ ఆఫీసర్ రమేష్ నాయక్ పాల్గొని ప్రశాంతంగా చక్కగా నిర్వహించినందుకు ఎంపీడీఓ మరియు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ను పీటీ ప్రణయ్, ధూళికట్ట పీటీ శ్రీకాంత్లను అభినందించారు. అనంతరం గెలుపొందిన వ్యక్తులకు స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ, ఎంఈఓ, హెడ్ మాస్టర్లు బహుమతి ప్రదానం చేశారు. ఆటగాళ్ళందరూ కూడా కబడ్డీ మరియు వాలీబాల్, ఖోఖో పోటీల్లో పాల్గొనడానికి ఆహ్వానించడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు వాలీబాల్ మరియు కబడ్డీ ఈ రెండు పోటీలకు సంబంధించి ఇప్పుడు ప్రారంభం జరుగుతుంది. రేపు ఈరోజు మండల స్థాయిలో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థుల్ని లేదా యువజనుల్ని జిల్లా స్థాయి కూడా పంపడానికి తగిన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవడానికి అచ్చం నరేంద్ర మోడీ వలె ఉన్న మహారాష్ట్రకు చెందిన వికాస్ మహంతే चित्रपट केले ये डर गया मोदी जी
तेरा लागला कोणाला की मला बोलवलं दुसरं कोणी आहे तर चाललं ब्राझीलला चाललं साऊथ आफ्रिकेला चाललं लंडनला जाऊन కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం అన్నవరం పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీలో భాగంగా కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తనిఖీలు చేపట్టారు. వార్షిక తనిఖీలలో ఎటువంటి అవకతవకలు లేకపోవడంతో స్టేషన్ సిబ్బందిని అభినందించారు. అనంతరం ఎస్పీ విక్రాంత్ పాటిల్ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.